Ganga Goya. Ya, hoy. Un eloto. Ganga Goya. Ya, hoy. Un eloto. Ganga Goya. ఢిల్లీలోని బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ పరిశీలిస్తున్నారు. కాసేపటి క్రితమే బీఆర్ఎస్ ఆఫీస్కు చేరుకున్న కేసీఆర్ ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. రేపు మధ్యాహ్నం 12:37 నుంచి 12:47 మధ్య బీఆర్ఎస్ ఆఫీసును కేసీఆర్ ప్రారంభిస్తారు. ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, రేపు సీఎం కేసీఆర్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారని రోడ్లు, గృహ, భవన నిర్మాణాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవంపై ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేవలం 8 ఏళ్లలోనే తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా నిలబెట్టిన వ్యక్తి కేసీఆర్ అని కొనియాడారు. రాష్ట్రంలో రైతులు, పేదల కోసం అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా అమలు కావాలని కేసీఆర్ భావిస్తున్నారని అన్నారు. రేపు మధ్యాహ్నం జరగనున్న బీఆర్ఎస్ ఆఫీస్ ప్రారంభోత్సవానికి పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఒరిస్సా, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన రైతు నాయకులు కూడా వస్తారని వెల్లడించారు. రేపు 14వ తారీఖు నాడు మధ్యాహ్నం బీఆర్ఎస్ పార్టీ యొక్క కార్యాలయం ఢిల్లీలో రేపు ప్రారంభం కాబోతున్నది. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కేసీఆర్ గారు రేపు వారి కార్యాలయంలోకి ప్రవేశించబోతా ఉన్నారు. కేసీఆర్ సైనికుడిగా నాకు ఇది చాలా ఆనందంగా ఉన్నది. అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయినాయి. ఇక్కడ ఎస్పీ మార్గ్లోని ఒక పెద్ద భవనాన్ని తీసుకోవడం జరిగింది. రేపు తెలంగాణ రాష్ట్రం నుంచి ఎమ్మెల్యేలు, గౌరవ మంత్రులు, గౌరవ ఎమ్మెల్యేలు, గౌరవ ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు, అట్లాగే పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఒరిస్సా, తమిళనాడు రాష్ట్రాలకు చెందినటువంటి రైతు నాయకులు,
అలాగే ఇంకా కొందరు ప్రముఖ రాజకీయ నాయకులు అందరూ కూడా రాబోతా ఉన్నారు. వారందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు ఇక్కడ ఏర్పాటు చేయబడ్డాయి. ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయి ఏంటి సార్? రేపు 14వ తారీఖు నాడు మధ్యాహ్నం బీఆర్ఎస్ పార్టీ యొక్క కార్యాలయం ఢిల్లీలో రేపు ప్రారంభం కాబోతున్నది. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు